నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా విషాదకరమైనటువంటి విషయం. అయితే దానికి సంబంధించి తన అభిమానులు గానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు గానీ ఎంతో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నియోజకవర్గాలన్నీ కూడా తనే చూసుకునేవాడు. మరి ఇప్పుడు తను లేని లోటు ఏ విధంగా ఉంది? ప్రజలని మరి ఎవరు ఓదారుస్తారు? మరి ఆ ప్లేస్‌ని ఎవరు భర్తీ చేస్తారు? మళ్ళీ ఉప ఎన్నికలు జరుగుతాయా? జరిగితే ఎవరొస్తే బావుంటుంది? సో, ఇలా ప్రజల యొక్క ఆలోచనలు గాని, వాళ్ళు ఏం ఫీల్ అవుతారో ఈ విషయాలన్నీ ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక నివాసి ఆంటీ గారు ఉన్నారు. ఆవిడని అడుగుదాం. అంటే బోరబండ నుంచా అండి? మీ పేరండి? నా పేరు గంగా గారండి. గంగా. గంగా. ఓకే. సో, మీది ఎక్కడ? మాది కార్మిక్ నగర్, ఇక్కడ బ్రహ్మశంకర్ నగర్. కార్మిక నగర్. కార్మిక్ నగర్. సో, గోపీనాథ్ చనిపోయిన బాధగానే ఉంది. మీకు ఫస్ట్ ఆ విషయం తెలిసినప్పుడు గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఆయన కొంచెం బాగుండే. కానీ వచ్చిండు రేవంత్ రెడ్డి వచ్చిండు కానీ మాకు ఏం అన్ని చేస్తా అని చెప్పిండు కానీ ఏం చేయలేదు. బస్సు తప్పి మాకు ఏం చేయలేదు. మాది గుడిసే. మా ఆయనది హ్యాండిక్యాప్. ఆయనకు మీ హస్బెండ్ హ్యాండిక్యాపా? పింఛన్ వస్తుంది కదా? ఆయనకు ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు కావాలంటే పెద్దవాళ్ళది సంతకం కావాలంట. ఎందుకు పెద్దవాళ్ళు? ఆయన సంతకం ఉంటే సరిపోతుంది కదా? అట్లా కదంట. పెద్దవాళ్ళది మీ అమ్మ నాన్న ఏ హాస్పిటల్ కనంటే వాళ్ళు ఎప్పుడు ఏ జమాన్లకు అన్నారో తెలియదు మాకు. వాళ్ళు పోయిండ్రు, మాకు ఎవ్వరు లేరు. హ్యాండిక్యాప్ కనిపిస్తుందా? మీ ఆయన కనబడుతుంది. ఏం అప్పుడు వయసులో ఉన్నప్పుడు చేసిండు పని, ఇప్పుడు ఏం పని చేయట్లేదు. నేను కష్టపడి ఏదో ఒక కష్టం చేసుకొని నా కొడుకుని చదివించుకోలేక ఒక కూతురుని చదివించుకుంటే ఒక కొడుకుని చదివించుకుంటలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి మాకు ఏం లాభం లేదు. ఏం జరుగుతుంది? బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. ఆ ఫ్రీ పెట్టిండు కానీ ఆ బస్సులో సగం మంది చచ్చిపోతున్నారు, కొట్టుకుంటున్నారు. వచ్చే పిల్లలకు పొద్దున డ్యూటీకి వెళ్ళేటోళ్ళకేమో బుడబండకి వేస్తున్నాడు బస్సులు. హైటెక్ సిటీకి వేసే బస్సులు ఏమో బుడబండకి వేస్తున్నాడు. బుడబండకి వేసే బస్సులు ఏమో అమీర్పేటకి వేస్తున్నాడు. హైటెక్ సిటీ బస్సులు దొరకట్లేదు. కొట్టుకొని వస్తారు. ఆ టెన్షన్ తోటి 50 రూపాయలు ఇచ్చి ఆటోకి వెళ్ళిపోతున్నాం. మేము డ్యూటీలకు టెన్షన్ తోటి. మాకు ఇచ్చేది 13,000. 13,000లో మేము ఇల్లు గడుపుకోవాలో చూసుకోవాలి. మాది గుడిసే. మీకు ఇంత ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పిండు ఆయన. ఎవరు చెప్పారు మీకు? రేవంత్ రెడ్డి. మీకు కేసీఆర్ చెప్పలేదు? అప్పుడు చెప్పలేదు. ఆయన ఇందిరమ్మ ఇంటి ఇస్తా అన్నాడు. కాదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఆయనని అప్పటికే ఆయన పోయిండు, లేడు. ఈయన వచ్చిండు. ఈయన వచ్చినాక ఇవన్నీ చేస్తా అన్నాడు మాకు. ఈయన ఏం గ్యాస్ ఫ్రీ అన్నాడు, కరెంట్ ఫ్రీ అన్నాడు, బస్ ఫ్రీ అన్నాడు, ఒంటరి మహిళకు 2,500 ఇస్తా అన్నాడు. అసలు మాకు ఇంతవరకు ఏమీ లేదు. అసలు రేషన్ కార్డు కూడా లేదు మాకు. రేషన్ కార్డు కొత్తది అప్లై చేసుకోవాలంటే 4 సార్లు అప్లై చేసుకున్నాం. 10 సార్లు మున్సిపాలిటీ గవర్నమెంట్ ఆఫీసు, సీఎం రెడ్డి ఆఫీస్ కాడికి, ఎమ్మెల్యే, అది మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, కలెక్టర్ ఆఫీస్ కాడికి, ఇదంతా తిరిగినాం. కానీ ఎక్కడే కాలేదు మాకు. అసలు ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 15 రోజుల నుంచి బట్టి తిరుగుతున్నాం. మాకు ఎక్కడ ఏం కాలేదు. అసలు మాకు మా ఆయనకు ఆధార్ కార్డు లేదు, మాకు రేషన్ కార్డు లేదు. మాకు ఏమైనా తెచ్చుకుందామంటే ఏం ప్రూఫ్ లేదు. మా పిల్లలు, ఒక పాప చదువుకుంటుంది. ఇంత ఫీజు కట్టినట్టుగా కడుతున్నా. 10th వరకు గవర్నమెంట్ లో చదివించిన, ఆ నుంచి ప్రైవేట్ లా డిగ్రీ చదువుతుంది. ఆ పాపకి ఏదైనా జాబ్ ఇస్తారేమో, ఏదైనా చేసుకుంటదంటే ఆ పాపకి ఏం జాబ్ ఇవ్వట్లేదు. అప్లికేషన్ పెట్టినా ఏమి రావట్లేదు. మాకు రేషన్ కార్డు లేదు. ఆయన మాగంటి గోపీనాథ్ చనిపోయిన నుంచి మాకు చాలా బాధ ఉంది. ఆయన చనిపోయినప్పుడు అంటే ఆయన బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. కేసీఆర్ కి చాలా సన్నిహితమైన వ్యక్తి, మీకు తెలుసా? తెలుసు కదా. ఇద్దరు చాలా మంచిగా ఉండేవాళ్ళు కదా. మా కేసీఆర్ ఉన్నప్పుడు మాత్రం చాలా మంచిగా ఉండే. అప్పుడు చాలా మంచిగా ఉండే. మాకు అన్ని చేసిండు. రాని వల్ల కొంతమందికి ఇండ్లు ఇచ్చిండు, కొంతమందికి ఇండ్లు కట్టించిండు, జాగా ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించిండు. కొంతమందికి 10,000 ఇచ్చిండు. కొంతమందికి సాయం చేసిండు, చాలా మంచిగా చేసిండు. ఆడపిల్లలకు కూడా సాయం మంచిగా చేసిండు. మీకు అప్పుడు మంచిగా అనిపించింది. ఇప్పుడు కేసీఆర్ పక్క దొబ్బేసిండు. ఈయన వచ్చిండు, మాకంతా నాశనమే. మాకేం లేదు. మాకైతే నరకం. మా ఇల్లు మీరు ఫోటో తీసుకుంటే, మా ఇల్లు, మా పిల్లలు, మా ఆయన చూసుకుంటే మీరు పరిశాన్ అయిపోతారు. మేము అంత ఘోరంలో ఉన్నాం. ఇంత ఘోరంగా ఉన్నా ఎందుకు అక్కడ ఎవరు ఎందుకు పట్టించుకోవాలి? బస్తీ లీడరు ఎవరు 10 రూపాయలు ఇస్తే వాళ్ళ మాటనే మాట్లాడతాడు. మీ బస్తీ లీడర్ ఎవరు? అడవయ్య. ఆయన దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు చెప్పారా? చెప్పాము. చెప్తే మీ బస్తీ కాదు, మా బస్తీ వేరే, మీ బస్తీ వేరే అంటారు. అంతే, ఆయన అట్లా మాట్లాడతాడు. ఇప్పుడు మీకు ప్రభుత్వం నుంచి ఏం రావాలని మీరు కోరుకుంటున్నారు? మాకు ప్రభుత్వం నుంచి ఏం రావాలని కోరుకుంటున్నాం మేడము.
మా ఆయనకు ఆధార్ కార్డు కావాలి, ఉమ్. మాకు రేషన్ కార్డు కావాలి, మాకు గుడిసె ఉంది, మాకు ఇల్లు కావాలి. మాకు ఇల్లు కట్టించుకుంటే మా పాప డిగ్రీ చదివింది. మా పాప డిగ్రీ ఇంత కష్టపడి డిగ్రీ చదివించుకున్నా. నేను కన్న బాధలు పడి డిగ్రీ చదివించుకున్నా. నా కొడుకుని చదివించుకోలేదు, నా పిల్లని చదివించుకున్నా, ఆడపిల్లని చదివించుకున్నా. నా పిల్లకి ఏదైనా ఒక జాబ్ కావాలి. నేను కోరుకుంటుంది ఇదే మేడం. నాకు మీ రేవంత్ రెడ్డి చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ కేసీఆర్ అని వస్తే మాకు చేస్తాడో మాకు నమ్మకం మాకు బాగుంది. ఓకే, అయితే ఆశిద్దాం మీరు అనుకున్నట్టుగానే. సో మీకు ఏదైతే కావాలో అవన్నీ కేసీఆర్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం, తప్పకుండా గెలిపించుకుంటాం. ఇప్పటికైనా మేము మాకు ఆయన గెలిచిన నుంచి ఫ్రీ బస్సు పెట్టిండు, కానీ సగం మంది ఆడళ్ళ ప్రాణాలు పోయినాయి. ఆ బస్సుల కింద పడి కాళ్ళు చేతులు ఇరిగిపోయి చచ్చిపోయి సగం మంది లాస్ట్కు నా ప్రాణం కూడా పోతుంది. ఆ దేవుడు ఆ పెద్దమ్మ తల్లి ఎట్లా కాపాడి నా పిల్లల దాంట్లో కలిపింది. ఆయన ఫ్రీ బస్సు పెట్టిన కానీ మనకు ఏ ఉపయోగం లేదు. మేము టికెట్ తీసుకొని పోయినప్పుడు సీట్లలో కూర్చొని మంచిగా డ్యూటీకి వెళ్ళిపోయాడు, టైంకి బస్సు ఉండేది. ఇప్పుడు టైంకి ఆ బస్సులు రావట్లేదు. మాకు అంత ఆగముంది. అసలు ఆయనతో మాకు ఏం లాభం లేదు మేడం. ఆయనతో మాకు ఏం లాభం లేదు, ఏం ఉపయోగం లేదు మాకు ఆయనతో. మాకు కేసీఆర్ అని వస్తే మాకు అన్ని సేఫ్టీ చేస్తాడు, మాకు అన్ని చూసుకుంటాడు. సో చూసారు కదా, ప్రస్తుతం గంగ గారు చెప్తున్నటువంటి ఆవేదన. తనకి నెక్స్ట్ ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే గనక ఖచ్చితంగా బీఆర్ఎస్ ని గెలిపించుకుంటామని చెప్తున్నారు. లెట్స్ సీ మరి ఏం జరుగుతుందో.